మాస్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన రత్నం వీరి కాంబోపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్ లా కనిపిస్తుంది. సినిమా ఆరంభం నుంచి ప్రతి 20 నిమిషాలకు ఓ భారీ ఫైట్ లేదా చేజ్ అన్నట్టుగా పూర్తిగా హరి మార్క్లోనే సాగుతుంది. కథపరంగా చూస్తే ఇది రెగ్యులర్ హీరో హీరోయిన్ ట్రాక్ లేని సినిమా. హీరో హీరోయిన్ కు మధ్య ఉన్న రిలేషన్ కొత్తగా ఉంటుంది. ఆ నేపథ్యంలో కథను అల్లుకోవటం సాహసమనే చెప్పాలి. చూడ్డానికి మదర్ సెంటిమెంట్ లా కనిపించినా ఆ స్థాయిలో ఎమోషన్ పండలేదు. రత్నంగా విశాల్ పూర్తి అగ్రెసివ్ గా కనిపించాడు. ఫీమేల్ లీడ్ చేసిన ప్రియా భవానీకి మంచి పాత్ర దక్కింది. సముద్రఖనిది రొటీన్ రోల్. లింగం బ్రదర్స్ కు సంబంధించిన టైటిల్స్ పడుతున్నప్పుడే వచ్చే ఎపిసోడ్ ఒళ్ళు గగుర్పుచ్చేలా ఉంటుంది. మొత్తంగా మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుంది. టెక్నికల్ గా దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం పరుగులు పెడుతుంది. పాటలు బాలేదు, సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగు డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. డైరెక్టర్గా హరి తమిళ్లో ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్కు తగ్గట్టుగానే వచ్చిన రత్నం తమిళనాట కమర్షియల్ హిట్గా నిలిచే అవకాశాలున్నాయి.